పని చేస్తుంది. పట్టుకు పట్టుకు ఇది చంకలా పెట్టు. ఏంటివన్నీ? కుక్కలు వస్తే కర్రతో కొట్టు, కన్నాలు వేసుకునే వాళ్ళు వస్తే ఈజీలే, స్ట్రీట్ లైట్లు పోతే ట్యాచ్ లైట్ అయ్యి, కళ్ళు మూతలు పడిపోతే ఒక కప్పు టీ అయ్యి. గోర్ఖా అని తెలియాలంటే ఇవన్నీ ఉండాలి, లేదంటే నువ్వే కన్నాలు వేయడానికి వచ్చావనుకుని ఏ కరెంట్ స్తంభానికో కట్టేస్తారు. మచ్చల పిల్లిలా మోహమో నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావా? నీతో పాటు ఆ చెంబులు దొబ్బేసి ఇది కూడా వస్తుందా? ఎందుకంటే ఫ్లాస్కులో టీ సరిపోదు. కొట్టానంటే మోర్చొచ్చి పడిపోతావు. వనకలేక ఒళ్ళంతా కప్పుకుంటుంటే ఎట్టకారం ఎక్కువైంది నీకు. నేను ఉణుకుతున్నానా? ఎందుకు ఉడుకుతావు? బర్రెకున్నట్టు బాడీ అంతా బకెట్ల బ్లడ్ ఉంటే నేను ఎంత పెంచినా పీల్చేసేదంతా నువ్వే కదా. ఎక్కడుంది? పీల్చేస్తే కాళ్ళు చేతులు పొలాలా ఉంటాయా? ఒంటి వాటర్ తాగి 6 నెలల పొట్టలో దాచుకుంటుందంట. అలాగే నువ్వు కూడా పీల్చేసిందంతా ఎక్కడైనా దాచేస్తున్నామేమో. దాచుకోవడం, దోచుకోవడం, ఆరారగా వాడుకోవడం మీ ఆడవాళ్ళకి అలవాటే కదా. నిన్ను కట్టేసి కొట్టేసిన డబ్బుల గురించి గొనుగుతున్నావు కదరా. మమ్మీ అవ్వాల్సిన టైంలో ఇలా మమ్మీలా గొట్టలు చుట్టుకుంటే ఊపిరాడకి సత్తావని గుర్తు చేస్తాను. నేను చలి గురించి మాట్లాడుతుంటా, నువ్వు సరసం గురించి మాట్లాడతావేంటి? మరి ఎవడైనా హనీమూన్ అంటే ఏ ఊటీ, కొడైకెనాల్ లాంటి సలాంటి ప్రదేశాలకు వెళ్తారు. ఎంకమ్మ నీకున్న సెల్ చెప్పు వల్ల సహారా ఎడారులోను, దుబాయ్ దెబ్బల్లోను తిప్పావు. అక్కడ మూను లేదు, హనీమూన్ అవ్వలేదు. పైగా వత్త ఈత పళ్ళు, ఖర్జూర బత్తాలు అట్టుకొచ్చావు. చలికాలంలో కాళ్ళు చేతులు తగిలితే చల్లగా ఉంటది. నీకు ఈ చలి జబ్బు ఉందని సంబంధానికి వచ్చినప్పుడు చెప్పాలి కదా. కనీసం వణుకొచ్చినప్పుడు ఇలా వంకరలు తిరిగిపోతామని కూడా చెప్పలేదు. చెప్తారు, చెప్పగానే చెప్పలేసుకొని అలాగే వెళ్ళిపోతారు. అందుకని నిజాలు దాచి నెక్కా చేసేస్తారా? మేము నిజాలు దాయలేదు, అబద్ధాలు ఆడాం. ముక్కల కింద కొట్టి కాకులకి గద్దలకి వేసేయాలి మిమ్మల్ని అందరినీ. అయినా పెళ్లి చెప్పుల మీ అమ్మ అన్ని టెస్టులు చేసిందిగా. అటు ఇటు నడమంది, ఎగిరి దూకమంది, పాటలు పాడమంది, పళ్ళికిలిచ్చమంది. ఇన్ని టెస్టులు పాస్ అయ్యాక నేను ఈ డీ షోకో పాడుతో తీయకో ఎల్లుంటే టైటిల్ విన్నర్ అయ్యి ఉండేదాన్ని. తిన్నారక దొండకాయలు కొడుకు రాదు కానీ విన్నర్ అవుద్దంట. విన్నర్ పెళ్లి సుప్పుల్లో పైకి పార్సిల్ బాగా కట్టి లోపలన్నీ డ్యామేజ్ పీసులు పెట్టేసారే, కనిపెట్టలేకపోయాం. యాసకాలంలో ముట్టుకుందామంటే ఒక్క అంటావు, చలికాలంలో పట్టుకుందామంటే చలి అంటావు, వర్షాకాలం మొత్తం మీ పుట్టింట్లో ఉంటావు. ఇంకా పిల్లల్ని ఎప్పుడు కంటావు? కన్నాలేరా ఖాళీగా ఉన్నప్పుడు. ఓసేయ్, నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారనే చైనాలో వారం చివరిలో 3 రోజులు సెలవులు ఇచ్చి మరీ పిల్లలు కనమంటున్నారంట. అయితే ఇండియాలో కూడా ఇచ్చాక చూద్దాంలే. నీ సంగతి ఇలా కాదే. ఎక్కడుంది? ఏసీ ఎత్తే గాని నువ్వు నా దగ్గరికి రావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి అది? పెట్రోల్. పెట్రోలా? బెడ్రూమ్ లో పెట్రోల్ ఎందుకే? ఏం చేస్తున్నావే? ఏంటది? నువ్వు చలి ప్లాన్ చేస్తే నేను చలి మంట ప్లాన్ చేశా. మంటెడితే కొంప తగలడిపోతే కాల్చేసిన కట్టె మొహందానా. తగలడిపోయినా పర్వాలేదు, నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇరిటేట్ చేసావంటే ఇలాగే తగలెట్టేస్తా. వద్దు, ఇంటికి ఇన్సూరెన్స్ కూడా లేదు, వచ్చి పడుకో. ఏం చెయ్యవు కదా? కావాలంటే నేను బయటికి పోతాను, ఒక్కదాని పడుకోపోని. వద్దు, నువ్వు ఇక్కడ పడుకో. నేను ఒంటరిగా పడుకుంటే భయం వేస్తుంది. శవాలకి ఎందుకు భయం వేస్తుంది? 7 ఆకలేసినప్పుడు అన్నం పెట్టకపోతే అడుక్కు తినిపోతావే అంట్ల గట్ట మొహం.